హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశుతశ్రీ వ్లాగ్స్. ఇది ఈవినింగ్ 7:30 నుంచి 9:30 వరకు ఉంటుందండి వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని. ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వచ్చేసి ఆ రోజు అయితే పొద్దుట పప్పు టమాటా వండి పిల్లలకి దొండకాయ ఫ్రై చేశాను. అది బాక్స్లో అయితే పెట్టేశాను, వెళ్ళిపోయారు. ఈవినింగ్ వచ్చి ఇడ్లీ ఉంటే తినేసారు. ఇంకా నైట్కి కొంచెం పప్పు కొంచెం దొండకాయ ఫ్రై ఉంది, ఆ కర్రీ సరిపోదని చెప్పి మన మార్కెట్లో చిక్కుడుకాయలు అయితే తీసుకున్నానండి. అరకిలో వచ్చేసి 40 రూపాయలంట. అరకిలో 2 టమాటాలు 2 ఉల్లిగడ్డలు అయితే వేసి కట్ చేసి కూర అయితే వండుతున్నా. చిక్కుడుకాయ కూర ఎవరికి తెలియదా అని అనుకోకుండా అయితే అనుకోకండి, తెలుసు. కానీ నా పద్ధతిలో నేను ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. ముక్కలు మంచిగా చిక్కేసిన తర్వాత పీచు తీసేసి అవి కడిగేసి కొన్ని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇప్పుడు పొయ్యి మీద అయితే బాయిల్ చేసుకుందాం. ఒక 60% కుక్ అయ్యేటట్టు, అలాగైతే బాగుంటుంది కర్రీ. పొయ్యి మీద అయితే పెట్టేసాను. ఇప్పుడు పెట్టేసి కుక్ అవనెత్తున్నాను. ఇంకా రైస్ కూడా మధ్యాహ్నం ఈవినింగ్ 3 గంటలకే వండానండి మా వారి కోసం. అది కూడా ఉంది. అదైతే మా ముగ్గురికి సరిపోతుంది, పిల్లలిద్దరికి నాకుని. మా ఆయనగారికి ఒక చిన్న గ్లాస్తో రైస్ పెడితే సరిపోతుంది. ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకొని కడిగేసి అవి కూడా అయితే స్టవ్ మీద పెట్టేస్తాను. కాకపోతే కాసేపు నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుంటాను. చిక్కుడుకాయలు ఈలోగా కుక్ అవుతూ ఉంటాయి. పిల్లలు హోంవర్క్ రాసుకుంటున్నారండి. చిన్న పాప హోంవర్క్ రాసుకుంటుంది. ఒకటే ఫోన్ అండి ఇద్దరికి, ఒక ఫోన్లోనే చూసి రాసుకోవాలి. చిన్న పాప రాసుకున్న తర్వాత పెద్ద పాప ఆ ఫోన్లోనే చూసి రాసుకుంటుంది. అందుకే 1 by 1 రాసుకుంటున్నారు. ఒకరు ఫోన్ చూసుకొని రాసుకున్నట్టే ఒకరు టీవీ చూసుకుంటారు. ఈలోగా చిన్న పాప రాసుకుంటుంది ప్రస్తుతానికి, పెద్ద పాప ఏమో టీవీ అయితే చూసుకుంటుంది. నేను ఈలోగా వంట పని కానిస్తున్నాను. చిక్కుడుగా ఎక్కువగా ఇష్టపడరండి, కానీ డైలీ 2 పూట్ల కర్రీస్ ఏం చేయనండి. ఒక్కొక్కసారి తొందరగా అయిపోతాయి కదా, అదే మంచిగా వండితే ఆ రోజు మంచి కర్రీస్ అయితే ఎక్కువగా ఇష్టంగా తింటారు. కాబట్టి దొండకాయ ఫ్రై కదా, అందుకే తొందరగా తినేసారు, అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు సరిపోదని చెప్పి చిక్కుడుకాయలు అయితే వండుతున్నాను. 1/4 కిలో వండితే సరిపోతుంది, కానీ ఒక మొగుడికి వస్తే పెళ్ళంకి రాదు, పెళ్ళంకి వస్తే మొగుడికి సరిపోదు. అందుకని చెప్పి ఇంకా 1/2 కిలో వండేస్తున్నాను. ఎందుకంటే 1/2 కిలో వండినా కానీ తినగా మిగిలింది పొద్దురికైతే పనిచేస్తుంది, తినేయచ్చు అని చెప్పి. ఇంకా ఇప్పుడు అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నాను. కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని, ఆ జీలకర్ర చిట్పట్లాడిన తర్వాత నేను ముందుగా 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా చిన్నగా, అవి అయితే ఇందులో యాడ్ చేసుకొని కలపాలి బాగానే. ఆనియన్స్ కలిపిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ అవనివ్వాలి. ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి. అప్పుడే కూర టేస్ట్గా బాగుంటుంది. మరీ ఎగకుండా వదిలేస్తే పచ్చి వాసన వస్తుంది, పచ్చి పచ్చిగా ఉంటాయి అని చెప్పి మంచిగా అయితే వేపుకోవాలి. కంగారుగా చేయకుండా నిదానంగా అయితే చేసుకోవాలి. కూర అయితే ఆ రోజు చాలా బాగుందన్నారు పిల్లలు. చిన్న పాపకి అయితే వద్దన్నది, కానీ తినిపిస్తే చాలా బాగుంది మమ్మీ అన్నది. ఎప్పుడు తిందో చిక్కుడుకాయ, వంకాయ అట్లాంటి కర్రీస్ ఏమి చిన్న పాప అసలు తిందండి. పెద్ద పాప ఏది ఉంటే అదే తినేస్తుంది. ఇంక చిన్న పాప నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. నాన్ వెజ్లో ఎన్ని రకాలు వండినా తినేస్తుంది, కానీ ఇంకా వెజ్లో అసలు అయితే ఏమీ తినదు. వంకాయ, చిక్కుడుకాయ, బొబ్బరికాయలు, గోరు చిక్కుడుకాయ అలాంటివి అయితే తినదు. ఇంకా గోరు చిక్కుడు అంటే నేను ఎప్పుడూ వండలేండి, తినరు. ఎప్పుడో ఒకసారి వండుతాను, అది కూడా కొబ్బరి పొడి అయితే వేసి వండుతాను. చాలా బాగుంటుంది. సాల్ట్ వేయడం వల్ల ఎలాంటివైనా సరే త్వరగా కుక్ అవుతాయండి, వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా అయితే కలుపుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కమ్మగా అయితే వాసన వస్తుంది. ఎలాంటి కర్రీకైనా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకుంటానండి నేను, బయట కొన్నది అయితే కాదు. కాకపోతే ఆ డబ్బా ఉందని చెప్పి నేను ఆ డబ్బాలో వేసుకుంటాను. కిలో వచ్చేసి 2 కిలోలు 100, 120 అట్లా ఉంది. మొన్న నేను కిలో తీసుకొని ఇంట్లోనే చేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవి అయితే యాడ్ చేసుకొని కలుపుకొని మూత అయితే పెట్టుకొని ఒక 5 minutes కుక్ అవనిద్దాము. ఎందుకంటే టమాటాలు కొంచెం గట్టిగా ఉన్నాయి, తొందరగా కుక్ అవ్వు. అందుకని మినిమం 5 minutes అనేది పడతాయి. చూడండి, చిన్న పాప రాసుకోవడం అయిపోయింది. ఇప్పుడు పెద్ద పాప అయితే రాసుకుంటుంది ఫోన్లో చూసుకొని. ఆమెకు తెలియకుండా సీక్రెట్గా తీసాను. చిన్న పాప చూడండి ఇక్కడ ఏం చేస్తుందో, టీవీ చూస్తుండే. వచ్చిన నుండి అయితే తినేసి అలా రాసుకుంటానే ఉంటుందండి. 10th కదా, ఎక్కువ వర్క్స్ అయితే ఉన్నాయి. లోరీ ఏం చేస్తున్నావు? దా వస్తావా లోరీ? కమ్ లోరీ దా. అలిగావా? ఓ స్నీ అలక.
రా వస్తావా దా హలో 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 లోరీ రావా బాయ్. ఫుడ్ అయిపోయిందండి. ఫుడ్ అయితే పెట్టారు ఇప్పుడు. స్వీట్ కార్న్, యాపిల్, అప్పుడప్పుడు జామకాయ తినేసింది. ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసి మంచిగా అయితే ఫుడ్ పెట్టేయాలి. లోరీ వంట చేసేకి వస్తాను. అయితే రైస్ ఉంది ఆల్రెడీ, అది వేడి చేసుకుంటాము. పొద్దు పప్పు టమాటా వండాను ఉంది. దొండకాయ ఫ్రై కూడా చేశాను. కొంచెం అయితే దొండకాయ ఫ్రై మూత తీసుకుని టమాటాలు ఉడికి చూద్దాము. ఇంకా టమాటాలు అయితే ఉడకలేదండి, పచ్చి పచ్చిగా ఉన్నాయి, కొంచెం గట్టిగా ఉన్నాయి. కిలో 40 రూపాయలు అంటే అవే మంచిగా ఉన్నాయి కానీ 20, 30 అవి అస్సలు బాగాలేదు. అవైతే మెత్తగా జ్యూసీలాగా అయిపోయినట్టు ఉన్నాయి. ఇవైతే కొంచెం పచ్చిగా ఉన్నా కానీ బాగున్నాయని చెప్పి అయితే తీసుకున్నాను. 1 కేజీ ప్రస్తుతానికి. ఇంకా కుక్ అవ్వలేదని చెప్పి అయితే మూత పెట్టేసుకున్నాను. రైస్ కడిగితే ఆల్రెడీ పక్కన పెట్టాను కదా. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలి. టైం అవుతుంది, మళ్ళీ ఆయన వచ్చే టైము. పొద్దువే ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు అవి తినేస్తాం అన్నమాట. కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. కుక్కర్లోనే ఉంది కదా ఆల్రెడీ పొద్దుటి రైస్ కూడా. కుక్కర్ని సిమ్లో పెట్టి స్టవ్ పైన పెట్టి వేడి చేసుకున్నాను అనుకో, చాలా బాగుంటుంది. వేడి అవుతుంది, వేడి అన్నంలాగే ఉంటుంది. బయటకు వచ్చాను చూడండి, బయట ఎంత చీకటిగా ఉందో. అప్పటికి 8:15, 8:30 అవుతుంది. చీకటిగా అయితే ఉంది. వాతావరణం చాలా కూల్గా అయితే ఉంది. వర్షం పడేటట్టు గాలి అయితే వేస్తుంది. వర్షం పడుతుందో పడేదో తెలియదు కానీ చాలా అయితే బాగుంది. చల్లగా ఉంది బయట. లోపల వంట చేస్తున్నాను కదా, చాలా వేడిగా అయితే ఉంది. మేము మెస్ డోర్లు అవన్నీ పెట్టించేసుకున్నాం చేత గాలి కూడా ఎక్కువ రావట్లేదు. సేఫ్టీ కోసం పెట్టించుకున్నాం కానీ కొంచెం వంట చేసేటప్పుడు అయితే చాలా వేడి వస్తుంది ఇంట్లో. కిటికీలు తీద్దామంటే దోమలు వచ్చేస్తాయని భయం. చూడండి మేఘం ఎంత బాగుందో, వర్షం వచ్చేటట్టే ఉంది. మొక్కలకి ఇంకా నీళ్ళు కూడా పోయలేదు. సాయంత్రం మబ్బుగా ఉంది, వర్షం వస్తుందేమో అని వేయలేదు. కానీ ఇప్పుడు వర్షం వచ్చేటట్టు ఉంది కానీ వస్తుందో రాదో తెలియదు. మొక్కలకైతే నీళ్ళు వేయాలి. మనీ ప్లాంట్ చూడండి భలే బుద్ధి. గార్డెన్ బ్లాగ్ అయితే చేస్తాను, అలా బాగా ఉంది. నేను ఇంకా అలాగా కొమ్మలు తీసుకెళ్ళి రేకుల పైన కూడా అలా అల్లిస్తున్నాను. మరి అందంగా కనిపిస్తుంది కదా, బాగుంటుంది చూడడానికి అని చెప్పి. ఇవైతే మా మనీ ప్లాంట్లు చిన్న మొక్కగా ఉండేవి. ఇటు డోర్ సైడ్ అటు ఇటు పెట్టుకుంటే బాగుంటుంది 2 వైపులు అని చెప్పి అటు ఒక కుండి ఇటు ఒక కుండి అయితే పెట్టుకుని మంచిగా అల్లిస్తున్నాను. కానీ పైకి వెళ్ళడానికి అయితే లేదు, మెస్ డోర్ ఉంది కదా, అందుకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇంకా బయటకు వచ్చి చూసానండి, ఇంకా చల్ల గాలి అయితే అలా వేస్తుంది. చెట్టు కొమ్మలు మొన్ననే కొట్టేశారండి, అందుకే ఎక్కువ గాలి అయితే వేస్తుంది. ఎందుకంటే ఓపెన్గా ఉంది ప్లేస్ మొత్తం, అందుకు చల్లగాలి అయితే ఎక్కువ వస్తుంది. లేకపోతే కొమ్మలు ఇలాగా గేట్ వరకు వచ్చేసినట్టుగా ఉండేవి. కరెంటు తీగలతో వర్షాకాలంతో ప్రాబ్లం కదా, అందుకని చెప్పి చెట్టు కొమ్మలు మొన్ననే కొట్టేసి. టమాటా అయితే కుక్ అయిందో లేదో. ఇంక ఇప్పుడు వచ్చేసి కూర అయితే చూద్దాం చూడండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత అయితే కలుపుతున్నాను. కొంచెం ఉడకాలి. టమాటాలు కొంచెం గట్టిగా ఉన్నాయి, మెత్త టమాటాలు అయితే లేవు. టమాటాలు వచ్చేసి కేజీ 40 రూపాయలండి. మరి టూ మచ్. టమాటాల రేట్లు అయితే బాగా పెరిగిపోయినాయి. ప్రస్తుతానికి కేజీయే తీసుకొచ్చాను. మా అమ్మాయిని కాలేజీలో డ్రాప్ చేసి వచ్చేటప్పుడు అక్కడ 100కి 6, 100కి 5 కిలోలు అంటున్నారు. అవి అయితే తెచ్చుకోవాలి రేపు ఒకసారి. 5 కిలోలు 1 కిలో పోయినా 4 కిలోలు అయితే బాగుంటాయి కదా. ఇక్కడ ఏరుకోనికి పోయినా కానీ 1 కిలో పోయినా కానీ నష్టమేమి లేదు. 4 కిలోలు వస్తున్నాయి కదా. ఇలా 100కి 3, 2 వచ్చే కంటే అవి 4 వస్తున్నాయి, నయమే కదా. చూడండి ఇంకా టమాటా కొంచెం అయితే ఉడకాలి. ఇప్పుడు వచ్చేసి వేసుకొని కలుపుకున్నాము మంచిగా. టైం వచ్చేసి 8:45 ఏమో అవుతుందండి. మేము ఎలాగో లేట్గానే తింటాం, లేట్గానే పండుకుంటాం కాబట్టి పర్వాలేదు. పిల్లలు వచ్చిన కొంచెం ఇడ్లీ అవి ఏమైనా ఉంటే తినేస్తారండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. కాసేపు ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ కలుపుకున్నాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం మళ్ళీ. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. మేము కొంచెం తక్కువే తింటాము, అందుకని కొంచెం తగ్గించి వేసాను. కొంచెం ధనియాల పొడి అండి, నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఎలా చేసుకోవాలి ఏంటనే వీడియోలు కూడా ఉంటాయి. చూడకపోతే పాత వీడియోలో చూసి చేసుకోండి.
ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిద్దాము. మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు రైస్ కూడా అయితే వెలిగించేస్తున్నానండి. ఇంకా ఆయన వచ్చి టైం అవుతుంది, ఈలోగా ఎక్కువ అవుతుంది. ఈ క్లాత్ ఇలా చుట్టి పెడతాను, ఎందుకంటే వాటర్ అన్నది బయటకు రాకుండా వీటి మీద తోడకుండా ఉంటుందని చెప్పి ఈ క్లాత్ నేను డైలీ పప్పు వండినా రైస్ వండినా అలాగైతే చుట్టి పెడతాను కుక్కర్కి. కొన్ని గిన్నెలు అయితే అవి తోముకోవాలి. ఈలోగా ఒకసారి కూర అయితే కలుపుకుందాము. కొంచెం కారం పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే వేసుకున్నాం. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ లైట్గా ఉడకబెట్టాం కాబట్టి తక్కువ వాటర్ వేసుకోవాలి. మళ్ళీ వాటర్ లాగా ఉంటుంది కర్రీ. ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడకనివ్వాలి. ఇప్పుడు వీటిని ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం. ఇప్పుడు కొంచెం ఉప్పు పడుతుంది. కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను, కొంచెం ఉప్పు తక్కువ ఉంది. ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత వేసి పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ అవనిద్దాము. 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత అయితే చూపిస్తాను మళ్ళీ. ఈలోగా రైస్ కూడా అయిపోతుంది. ఆల్రెడీ ఈవినింగ్ కొన్ని గిన్నెలు ఉంటే తోమేసానండి. నేను కాఫీ పెట్టుకున్నవి, పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చిన లంచ్ బాక్సులు అవన్నీ ఉంటే తోమేసి పెట్టేసుకున్నాను. కానీ బాటిల్ సైడ్కి ఉన్న చేత నేను చూడలేదు. ఇప్పుడు కొన్ని వంట చేసుకున్నవి అయితే ఉన్నాయి కదా, చిక్కుడుగా ఉడకబెట్టినవి, ఇంకా కొన్ని గిన్నెలు అవన్నీ ఉంటే తోమేసుకుంటున్నాను. బాటిల్ అవన్నీ తోమేసుకొని సింక్ అయితే నీట్గా పెట్టేసుకుంటానండి. ఎప్పటికప్పుడు సింక్ క్లియర్ చేసుకుంటాను. సింక్లో ఒక గిన్నె కూడా ఉండనివ్వను. ఉంటే చెత్త వేసి కవర్ ఉంటుంది, ఆ చెత్త కవర్ కూడా తీసేసి నీట్గా చేసి పెట్టుకుంటాను. లేకపోతే నాకు మనసులా ఉండదు. సింక్లో గిన్నె ఉండిపోయిన సింక్ నీట్గా లేదా అనిపిస్తుంది. ఇంకా చిక్కుడుగా కర్రీ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చిందండి. మూత తీసి కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేను మమతా బ్రాండ్ గరం మసాలా వాడతానండి. ఇంట్లో తయారు చేసింది కాదు, బయట కొన్నది. అది వేసుకొని మంచిగా కలిపి ఒక 1 or 2 మినిట్స్ అయితే ఉంచి 1 మినిట్ తర్వాత మూత తీసి అయితే చూసుకుందాం. చికెన్ రైస్ అయితే చూసారా, ఆయిల్ పైకి తేలినట్టు అయింది, వాటర్ అంతా ఇంకిపోయింది. అలాగైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. లేకపోతే వాటర్ లాగా ఉంటుంది. వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. చారు కానీ పప్పు కానీ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది. మా ఇంట్లో ఆల్రెడీ కొంచెం చారు ఉంది, పప్పు ఉంది కాబట్టి సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో పెట్టుకుంటే. ఇంకా ఫైనల్గా రైస్ కూడా అయితే అయిపోయింది. రైస్ కూడా అయితే ఆఫ్ చేసి బయట ఇంకా కల్లా పెద్దామని మార్నింగ్ అయితే వేయనండి, లేట్ అయిపోద్ది. అందుకని నైట్ పడుకునేదంటే తినడానికి ముందే వేసేసి అప్పుడైతే కల్లా 10 చల్లుకొని ముక్కలు అయితే పెట్టుకుంటానండి. బయట నుంచి కడిగేసుకుంటాను. గచ్చిలాగా ఉంటుంది కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. కాకపోతే చెట్లు ఉన్నాయి కదా, లోపలికి చెత్త ఎక్కువ వచ్చేస్తుంది. గేట్ కొంచెం గ్యాప్ ఉన్న చేత చెత్త ఎక్కువైతే వస్తుంది. గేట్ కూడా అయితే కల్లా చల్లేసి చీపురు కడితే అయితే ఊడ్ చేసుకుంటానండి. ఊడ్ చేసుకొని చిన్న చిన్న ముగ్గులు వేస్తాను, పెద్ద ముగ్గులు ఏమేను. ఎందుకంటే రోడ్డు కదా, ఎక్కువ ఊరికే బండ్లు వెహికల్స్ ఎక్కువ వెళ్తాయండి. ఈ రోడ్డే మెయిన్ రోడ్డు అయిపోయిన చేత ఎక్కువ వెళ్తూ ఉన్నాయి. చెట్లు ఒకటి కొట్టారు కదా, ఆకులు ఎండిపోయిన ఆకులు అవన్నీ ఇటే వస్తున్నాయి. తుడిచిన 5 నిమిషాలకు కూడా అసలు తొడలేనట్టే ఉంటుందండి నిజంగా. చిన్న ముగ్గులే పెడతాను. పెద్ద ముగ్గులు అంటే అప్పుడు పెట్టడానికి చిన్న వాకలు కదా, అందుకని 5, 7 అట్లా డాట్స్ ఉండేవి అయితే పెట్టుకుంటాను. చదువుకునేటప్పుడు అయితే ఇంకా సంక్రాంతి వస్తుంది అనగా డిసెంబర్ నెలలోనే ముగ్గులు అప్పట్లో పేపర్లో వచ్చేవి కదా, అవి కట్ చేసుకొని ఆ ముగ్గులు అయితే నేర్చుకునేవాళ్ళం. అందరం కలిసి ఒక బుక్ మీద అయితే పెట్టుకొని ప్రాక్టీస్ చేసేవాళ్ళని. ఇప్పుడు పిల్లలకి అవి ఏమీ తెలియదు నిజంగా. అప్పటి రోజులే చాలా బాగుంది. ఇప్పుడు మా లోరీ గడితే కాస్త స్పెండ్ చేస్తాను చూడండి. యాపిల్ 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 అటే ఆడుకో యాపిల్ యాపిల్ యాపిల్
బాగుందా ఎవరు బాబు బాగుందా? ఏమి వద్దా? దా ఇక మామ్ రావాలి. హలో హలో ఇగో ఫోన్, ఇదిగో ఫోన్ తీసుకోలేరు. ఇదిగో తీసుకో 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 తీసుకో. ఎవరి కింద పడేసావు? ఇట్రా ఇట్రా నాన్న. ఇగోదా కొట్టుకో. రాకపోతే కొట్టేసుకోవాలా? తల బద్దలు కొట్టేసుకోవాలా? అరే కింద పడేస్తున్నావు లోరి. పుణ్యానికి వచ్చినాయి అనుకున్నా 100కి 4. మేము కూడా తెచ్చుకొని తినట్లేదు తెలుసా లోరి. నీకోసం ఫ్రూట్స్ తేవాల్సి వస్తుంది. కుచి 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 కుచి. ఓ పడుకో పడుకో. రా ఇట్రా ఇట్రా. ఇక ఫోన్ తీసుకో ఫోన్ తీసుకో. ఫుడ్లు ఆకలేస్తా. కింద పడేసావనుకో కొడతా చూడు. కొట్టాలా లోరి? కొట్టాలా లోరి? చూడు నువ్వు కూడా అను అను. అది కింద పడ్డావు కదా. దెబ్బలు 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 దెబ్బలు. నాకు పెట్టవా లోరి? పెట్టవా? ఎవరు వచ్చారు? గేట్ సౌండ్ వచ్చింది. ఎవరు వచ్చారు? అక్క లోరి. బిస్కెట్ తింటావా? బిస్కెట్ ఓయ్ పొడిసేస్తుంది. పొడిసేస్తుంది మొత్తం ఓపెన్ చేస్తుంది. చంపుతా. అది 10 రూపాయలు. ఏయ్ నక్కరా రావద్దు. ఇప్పుడు లాక్కోవాలి. అసలు ఇవ్వదు అది. ఇప్పుడు తీసుకుంటాను చూడు నేను. అమ్మాయి అది ఇవ్వట్లేదు నాకు. చూడు పట్టుకోయే బాబు. మమ్మీ అక్క తీసుకెళ్ళిపో. ఫోన్ వదులు ఫోన్ వదులు ఫోన్ వదులు ఫోన్ వదులు ఫోన్ వద్దు ఫోన్ వద్దు ఫోన్ వదులు ఫోన్ వదులు ఫోన్ వదిలే. అమ్మో పడేసింది బాటిల్. వెళితే బాటిల్ వెళితే ఆడుకుంటుంది లోరి. బాటిల్ వెళితే లోరి ఆడుకుంటుంది. వద్దు వద్దు అక్క నాకే కావాలి చెప్పు. అక్క నేను చిన్నదాన్ని అక్క. నేను చిన్నవాడిని అక్క. చిన్నవాడిని అక్క. నేను చిన్నదే. అగో చూడు ఏటి బూచి బూచి. వదిలే. ఇప్పుడు నా మీదకి ఎక్కేవనుకో దిగవే తల్లి. నువ్వు ఎక్కుతుంది. నీకు ఇప్పుడు బుర్ర మసాజ్ చేద్ది. ఇప్పుడు దాకా బాగుందా? అది వచ్చి ఎవరు వచ్చారు చూడు లోరే. ఎవరు వచ్చారు? నా ఫేవరెట్ డాడీ. లాగేద్ది ఫోన్. బుర్ర స్ట్రైట్కి పెట్టేసిన. ఎక్కేసిందా? ఏది వెనక్కి తిరిగి
ఇటు వచ్చింది. అగో డాడీ వచ్చింది లోరీ. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అలా వెళ్ళిపోకుండా ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే నాకు చెప్పండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్కారం. టాటా బాయ్.